హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈ ముగ్గు అయితే చూడండి ఎంత బాగుంది. ఈ ముగ్గు మధ్యలో శ్రీరామ్ అని రాసి ఉంది, అలాగే జెండా కూడా దింపారు కదా. నాకైతే బాగా నచ్చింది. మా మరదలు వేసిన ముగ్గు ఇది. ఈ ముగ్గు వచ్చేసి నేను వేసిన ముగ్గు అనమాట. మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాం అనమాట. మార్నింగ్ పూజ, ఈవినింగ్ అయితే 5 దీపాలు వెలిగించాలి కాబట్టి ఆ పూజ ఈవినింగ్ చేసుకోవాలి. ఈవినింగ్ అయితే చేద్దామనేసి నేను మార్నింగ్ అయితే ఇలా చేసుకున్నాను. దీని తర్వాత మేమైతే అన్నదాన కార్యక్రమంకి అయితే వెళ్ళిపోయాము. అన్నదాన కార్యక్రమం తర్వాత ఈవినింగ్ 5 అయ్యింది. 5 వరకు ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈవినింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను. చూడండి, ఈ తమలపాకుల పైన శ్రీరామ్ అని రాసి పెట్టుకున్నాను అనమాట. 11 తమలపాకుల పైన రాసి ఇలా పెట్టమని చెప్పారు నాకు అక్కడ. అందుకని నేను కూడా అలాగే రాసేసి పూజ అయితే చేసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి శోభాయాత్ర ఉందన్నమాట ఈవినింగ్ మళ్ళీ. సో అక్కడికి వెళ్ళాలి కాబట్టి పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఈ తమలపాకులు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదండి. ఎక్కడైతే నీళ్లు పారుతూ ఉంటాయో చెరువులు కానీ అట్లా ఉంటుంది కదా, చెరువులో వదిలేయాలన్నమాట తమలపాకులు తీసుకెళ్ళి. తులసికోట దగ్గర అయితే నేను ఇలా దీపాలు అయితే వెలిగించుకున్నాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనము శోభాయాత్రకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. అదేవిధంగా జగద్గుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా